బిగ్ బాస్ చూస్తుంటారా? అంటే బిగ్ బాస్ చేతిలో పట్టుకున్నారు. బిగ్ బాస్ మీరు చూస్తుంటారు కదా, అంటే మీరు జనరల్గా ఇప్పుడు కామన్ పీపుల్ని బిగ్ బాస్లో తీసుకుంటున్నారు. ఎలాంటి పీపుల్ని తీసుకుంటే బెటర్ అని మీరు సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? సో ఇప్పుడు కామన్ పీపుల్లో కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ఆల్రెడీ టాలెంట్ ఉండి వాళ్ళు డాన్స్ చేయగలిగి ఇన్స్టాలో ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. కాబట్టి యూజువల్గా ఫేమ్ లేని వాళ్ళు తీసుకుంటే కనుక కామన్ పీపుల్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఆల్రెడీ ఫేమ్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి ఇంకా ఒక పెద్ద ఫ్రేమ్లో పెట్టి వాళ్ళకి సినిమా ఇవన్నీ ఆఫర్స్ ఇచ్చే కంటే కామన్ పీపుల్ తీసుకుంటే వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి, వాళ్ళు కూడా స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు, లైక్ డాన్స్, యాక్టింగ్ ఏదైనా అనేది నా ఒపీనియన్. అంటే కామన్ పీపుల్ తీసుకుంటే వాళ్ళకు ఏది రాదు కదా, అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు ఎలా ఉండాలి బిగ్ బాస్లో ఏంటని చాలా మంది జనాలు అంటున్నారు. అలాంటి వాళ్ళని ఎలా తీసేసుకుంటారు? ఎవరైనా సీజన్ 1లో ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు, ఇట్ ఈస్ వెరీ న్యూ. సో కామన్ పీపుల్కి కూడా అది చాలా న్యూ. అక్కడికి వెళ్ళాకే చాలా మంది నేర్చుకున్నారు. సో ఎంత కామన్ పీపుల్ తీసుకున్నప్పటికీ అక్కడికి వెళ్ళాక వీళ్ళు కూడా యూజువల్గా బిఫోర్ సీజన్స్ వాచ్ చేసి తీసుకుంటారు. వాళ్ళు ఎంతో కొంత టాలెంట్ అనేది నేర్చుకుంటారు అనేది నా ఒపీనియన్. అంటే సీజన్ 2లో కామన్ పీపుల్ తీసుకున్నారు కదా, నూతన్ నాయుడు వితౌట్ ఎనీ అగ్ని పరీక్ష ఏం పెట్టకుండా, దాని మీద మీరు ఏమంటారు? సో అది కూడా బెటర్ ఆపర్చునిటీ. మేబీ ఆయన అది యూటిలైజ్ చేసుకోలేదు అనేది నా ఒపీనియన్. ఆయనకైతే ఆపర్చునిటీ ఇచ్చారు, అప్పటికి కూడా ఇంకా సీక్రెట్ రూమ్లో ఉంచారు. ఆయనకి కూడా కొంచెం దే హావ్ గివెన్ టైం. సో జనరల్గా అంటే మీరు నార్మల్ పీపుల్ తీసుకుంటే వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు. సో దానివల్ల కూడా యూజ్ అని మీరు అంటున్నారు. ఎస్, అంతే. దానికి వాళ్ళకి స్క్రీన్ టైం వస్తుంది, ఎంతో కొంత వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని. అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది పెట్టారు, ఇప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయి. అందులో చాలా మంది పీపుల్స్ ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే లైక్ వాళ్ళ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉండాలి. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది అలాంటి వాళ్ళు లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఒక పర్సన్ ఉంది, ఆ పర్సన్ పేరేంటి? మన్మధరాజ. మినిమం డిగ్రీ ఆ డైలాగ్ అయితే మీకు ఐడియా ఉంది కదా. ఆ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ వెళ్ళాడు ఆడిషన్స్కి, బట్ తన్ని రిజెక్ట్ చేశారు. మరి దీని మీద మీ ఒపీనియన్? అంటే ఆయనకి ఎలాంటి టాలెంట్ లేదని చెప్పేసి రిజెక్ట్ చేశారు. అదే చెప్తున్నా, ఇట్లా ఓన్లీ టాలెంట్ ఉన్న వాళ్ళే తీసుకోకుండా టాలెంట్ లేని వాళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళు టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది అనేది నా ఒపీనియన్. ఇప్పటి వరకు సెలెక్ట్ చేసింది ఎవరిని? ఏదర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోతే ఇంకోటి ఏదో డాన్స్, లేదంటే వాళ్ళు ఏదైనా సాధించిన వాళ్ళే తీసుకుంటున్నారు. సాధించలేని వాళ్ళు తీసుకుంటే ఏదైనా సాధించి చూపిస్తారు కదా. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్లీ వాళ్ళు ఏదైతే టాలెంట్ ఏదైనా చూపించాలి. అది ఆడిషన్స్ అన్నాగా నీకున్న టాలెంట్ అనేది నువ్వు ప్రూవ్ చేయాలి. మేబీ ఫ్యూ పీపుల్కి ఏంటుండొచ్చు అంటే టాక్టివ్ అయి ఉండొచ్చు. లైక్ బిందు మాధవి, ఆమెకి అంత టాలెంట్ ఏది ఉన్నా కానీ ఆమె అంతా టాకింగ్లోనే కదా, ఏదైతే మాట్లాడదో పాయింట్ టు పాయింట్ మాట్లాడేది. అలా పాయింట్ టు పాయింట్ మాట్లాడే వాళ్ళు కానీ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవచ్చు. ఓన్లీ ఫిజికల్ డాన్స్, ఎక్సర్సైజ్, జిమ్ ఇవి కాకుండా ఫిజికల్గా స్ట్రాంగ్, మోర్ ఓవర్ మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకొని ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఓకే, సో అదే ఆ క్యాండిడేట్ని డైరెక్ట్గా ఏంటి ఆడిషన్ చేసిన తర్వాత మీరు దీనికి ఎలిజిబిలిటీ కారు, సో బెటర్ నెక్స్ట్ టైం అన్నట్టు అన్నారు. మరి అదే మీరేమంటున్నారంటే ఏదో ఒక ఈ ఫిజికల్గా కాకుండా అంటే లైక్ టాలెంట్ అనేది నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటల్ ఆల్సో. సో అక్కడ వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే ఆ క్యాండిడేట్ని తను ఫిట్గా అన్ఫిట్ అన్నట్టు, దేంట్లో ఫిట్గా లేడు, లైక్ ఫిజికల్ అండ్ మెంటల్. అతను ఏంటంటే తను ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీని చెప్పుకున్నాడు, నాకు ఇది పొజిషన్ ఇది అని. సో దానివల్ల రిజెక్ట్ చేశారని అనుకుంటున్నారా మీరు? దానివల్ల రిజెక్ట్ చేస్తారు అని అనుకోవట్లేదు. వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి అని చూస్తున్నారు. సో అతనిలో ఓన్లీ ఒకటే ఉంది, మల్టీ టాలెంటెడ్ కాదు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేశారు అనేది నా ఒపీనియన్. అసలు అందరూ ఎందుకు బిగ్ బాస్కి వెళ్దామని కోరుకుంటున్నారు? టు గెట్ ఫేమ్, టు గెట్ రికగ్నైజ్డ్. మరి ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ వెళ్ళారు, బిగ్ బాస్కి వెళ్ళారు. They are getting more chances కదా. After coming out of Big Boss, they are getting more chances. Their Insta page is getting more followers. And moreover, season 2 winner Kaushal. Still he is not getting any chances. He's getting offers in serials, not in social media, but he's getting somewhat. They are getting popular. బిగ్ బాస్ అగ్ని పరీక్షను ఫేర్ చేయమంటారు. కంటెస్టెంట్స్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఫెయిర్ అన్ఫెయిర్ అని నేనేం జడ్జ్ చేయను, బట్ ఏం చెప్పగలనంటే అందు లోపలికి వెళ్ళాక ఓన్లీ ఒక్కటి చూసి వాళ్ళు ఇవ్వట్లేదు. మల్టిపుల్ టాలెంట్ ఉండాలి అనుకుంటున్నారు, కానీ కామన్ పీపుల్లో మల్టిపుల్ టాలెంట్ ఉండడం అనేది చాలా రేర్. సో వాళ్ళు ఏదైతే యూనిక్నెస్ ఉందో ఏదో ఒక్కటి అయినా చూసి రికగ్నైజ్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అంటే ఎందుకు రిజెక్ట్ చేసి చెప్పాలి కదా, ట్రాన్స్పరెన్సీ లేదు, అది రికార్డింగ్ షో కదా, రికార్డ్ చేసిన షో. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంతమంది చిన్నపిల్లలు వస్తే లైక్ నీ ఏజ్ ఎలిజిబుల్ కాదు, లేకపోతే ఇంకొకరు వస్తే నీకు ఒక్కటే టాలెంట్ ఉంది ఫిజికల్గా, ఎవరైనా కొంచెం ఓల్డ్ పీపుల్ వస్తే మీరు అక్కడ ఇమ్మడలేరు, అందులో వాళ్ళతో పాటు ఉండలేరు, మీరు ఫిజికల్ టాస్క్స్ ఇవన్నీ మీరు బేర్ చేయలేరు అని చెప్తున్నారు. సో వాట్ దే ఆర్ సీకింగ్ అంటే మల్టిపుల్ టాలెంట్,
సో కామన్ పీపుల్స్కి అది యూజువల్గా ఉండదు కాబట్టి ఇలా మల్టిపుల్ కాకుండా వాళ్ళు ఏం స్ట్రాంగ్ స్కిల్ ఉంది, వాళ్ళు ఫిజికల్గా లేకపోతే మెంటల్గా స్ట్రాంగ్ అనేది చూసి వాళ్ళు రికగ్నైజ్ చేసి తీసుకుంటే బెటర్. అండ్ కంటెస్టెంట్స్ కూడా జడ్జిని డిఫెండ్ చేస్తే కూడా రేట్ చేస్తున్నారు వాళ్ళు. I did not see that episode. Maybe జడ్జెస్కి సంథింగ్ ఎదురు సమాధానం చెప్పినా సరే వాళ్ళు రేట్ చేస్తున్నారు. ఎదురు సమాధానం చెప్పడం అనేది నేను ఇప్పటివరకు చూడలేదు. స్టార్టింగ్లో అలా కౌంటర్ చేయడం వల్ల కూడా వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తున్నారు. Obviously that's a recorded show, so we can't know what's happening behind kada. So we can see only few episodes whichever that they were getting it outside, that's it. సీజన్ 9 ఓన్లీ 2 కామనర్స్ని వాళ్ళ తీసుకుంటా అన్నారు కదా. సీజన్ 10 ఒక 10 మెంబర్స్ కామనర్స్, ఒక 10 మెంబర్స్ సెలబ్రిటీస్ అయితే ఎలా ఉంటుంది అంటారు షో? Maybe it would be competitive for people who got కామన్ పీపుల్స్ అండ్ ఫేమ్ పీపుల్ కాంపిటీషన్. సో ఇది ఫైనల్గా ఏంటంటే కామన్ పీపుల్ చెప్పండి. ఇంకోటి గంగవ్వ మీరు వినే ఉంటారు కదా, తనని తీసుకున్నారు. తనకి ఫిజికల్గా ఏం ఆడలేదు, సీజన్ ఓల్డ్ 60 years ఏమో. ఇప్పుడు మరి కామనర్స్కి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు? See, already she is popular, they know that she can do something కదా. సోషల్ మీడియా ఆల్రెడీ ఆవిడకి సోషల్ మీడియాలో ఫేమ్ ఉంది. సో ఆవిడని తీసుకుంటే మేబీ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ పెరుగుతుంది. ఆవిడని చూస్తే కనుక టీఆర్పీ అని వాళ్ళకి ఉండొచ్చు, అందుకే తీసుకున్నారు ఓల్డ్ అయినా. ఇప్పుడు కూడా అగ్ని పరీక్ష పెట్టి మొత్తం అందరు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు కదా. అదే చెప్తున్నా కదా, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాకుండా కామనర్స్ని తీసుకొని టాలెంట్ లేకపోయినా కానీ వాళ్ళు డెవలప్ చేస్తే మేబీ కామనర్స్ విల్ గెట్ బెనిఫిట్ అని. ఒకవేళ మీకే ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ. ఐ వాచ్ బిగ్ బాస్ ఎవ్రీ సీజన్, అందుకే ఇంతవరకు మాట్లాడగలిగాను. బట్ అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఐ కాంట్ లీవ్ మై పేరెంట్స్ అండ్ గో ఇన్సైడ్. ఐ కాంట్ స్టే. ఇన్ కేస్ మీకు ఆప్షన్ వస్తే ఇప్పుడు ఈ వీడియో త్రూ మీకు వచ్చింది అనుకో, మేబీ చెప్పలేం కదా. I need to talk to my parents on that. సో ఆఫ్టర్ యూ విల్ డిసైడ్. Yes. మొబైల్ లేకుండా ఉండగలుగుతారా అన్ని రోజులు? మొబైల్ లేకుండా ఉండగలను కానీ మా పేరెంట్స్ లేకుండా ఉండలేను అన్ని రోజులు. దట్స్ వై ఐమ్ టెల్లింగ్ దట్ ఐ నీడ్ టు డిస్కస్ విత్ మై పేరెంట్స్. సెన్సిటివ్ ఆన్సర్ అదే. కంపేరింగ్ టు 8 seasons ఈ 9 season ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేబీ ఇట్ వుడ్ బి డిఫరెంట్ బికాస్ కామనర్స్కి ఒక హౌస్ ఆల్రెడీ కంటెస్టెంట్స్ ఎవరైతే వాళ్ళు సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి ఒక హౌస్ పెడతానని అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేస్తారు కాబట్టి మేబీ ఇట్ వుడ్ బి డిఫరెంట్ కంపేరింగ్ టు 8 seasons. బట్ ఇది వేరే చోట వర్కౌట్ అవ్వలేదు, ఎక్కడ పెట్టలేదు, ఇది మా తెలుగులో మాత్రం పెట్టారు. లేదు లేదు, హిందీలో కూడా చూసాను, వాళ్ళు పెట్టారు కామనర్స్కి ఒక హౌస్ ఆల్రెడీ. ఇది నేను చూసాను, హిందీ బికాస్ ఐ వాచ్డ్. సో వాట్ ఐ వాచ్ లైక్ దే హ్యావ్ కామనర్స్ అండ్ లైక్ సీరియల్ పీపుల్ హూ గాట్ ఫేమ్. వాళ్ళిద్దరిని డివైడ్ చేసి డిఫరెంట్ హౌసెస్లో పెట్టి వాళ్ళు ఆల్రెడీ అప్లై చేశారు. మేబీ దే వర్ ఫాలోయింగ్ సేమ్. నాగార్జున హోస్టింగ్ ఎలా ఉందంట? అంటే ఏమైనా వేరే వాళ్ళు ఎవరైనా మీ సజెషన్ ఏమైనా ఉందా? No, I don't think that separate, like other people will get good. Nagarjuna is doing good. As he has very good fame in industry, contestants are కూడా ఆయన్ని మించి ఏం మాట్లాడలేకపోతున్నారు కాబట్టి ఆయన ఉంటేనే బెటర్. బాలకృష్ణ వస్తే ఎలా ఉంటుంది అంటారు? రూడ్గా ఉంటుంది, మొహం మీద ఇచ్చి పడేస్తాడు ఆయన ఏదైనా. సో ఇట్ వుడ్ బి రూడ్. స్మాల్ క్వశ్చన్. ఇప్పుడు జడ్జిగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ బిగ్ బాస్ కంటెంట్ని చేసిన 3 judges ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ అంటే అందులో నవదీప్ కాకుండా మిగతా 2 judges అయితే ఆల్రెడీ దీంట్లో బిగ్ బాస్లో చేసిన వాళ్ళే కదా. అంటే వీళ్ళు అంటే ఏ టైప్ ఆఫ్ పాలసీని తీసుకొచ్చి వీళ్ళు ఆల్రెడీ కంటెస్ట్నే జడ్జెస్ అని మార్చారు. అంటే రైట్ డెసిషన్ అంటారా ఇప్పుడు బిగ్ బాస్? మేబీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మెంటల్గా ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చారు అనుకుంటున్నారు. లేడీస్లో బిందు మాధవి చాలా స్ట్రాంగ్ అండ్ తన పాయింట్ చాలా అప్ ఫ్రంట్ పెట్టి మాట్లాడుతుంది. సేమ్ అభిజిత్ ఆల్సో. నవదీప్ కొంచెం ఎంటర్టైన్మెంట్ వైజ్ సీక్ చేస్తాడు కాబట్టి ముగ్గురు 3 విధాలుగా ఆలోచించి ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అనేది నా ఒపీనియన్. వాళ్ళ ముగ్గురిని పెట్టడానికి రీజన్ ఇదే అయ్యి ఉండొచ్చు. మరి మనకి అసలు తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ అనే ఫేమ్ ఎప్పుడు మొదలైందంటే సీజన్ 2 కౌశల్ ఆర్మీ మీరు ఇదే ఉంటారు. కౌశల్ వల్ల మొత్తం ఫేమ్ వచ్చింది మొత్తం బిగ్ బాస్ అంటే. మరి కౌశల్ వల్ల ఫేమ్ వచ్చిందని నేను అనుకోను. కౌశల్ వల్ల చాలా గొడవలు కూడా వచ్చాయి. సో ఫేమ్ వచ్చిందని మాత్రమే నేను అన్న. చాలా క్రిటిసిజం కూడా ఆ షోకి వచ్చింది బికాస్ బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏముంటుందండి? ఎంటర్టైన్మెంట్. కొట్టుకుని ఉంటే చూసి ఆనందపడ్డం తప్ప మనం ఏం చేస్తాం. ఇట్స్ ఎంటర్టైన్మెంట్ షో. అంటే బిగ్ బాస్ అనేది ఓటీటీ కూడా వెళ్ళింది కానీ అక్కడైతే అవ్వలేదు, అక్కడ రీచ్ అనేది ఎక్కువ ఆడియన్స్ వెళ్ళలేదు కదా. బిందు మాధవ్ గెలిచింది. అంటే ఐ మీన్ మెయిన్ స్ట్రీమ్ కంపేర్ చేసుకుంటే ఓటీటీ అనేది అంత ఫ్లాప్ అయింది కంపేర్ బట్ ఆడియన్స్. ఐ వాచ్ ఓటీటీ. నేను ఎవ్రీ సీజన్ చూస్తాను కాబట్టి ఐ డోంట్ ఓకే థింక్ దట్ కంపేరింగ్ టు మెయిన్ స్ట్రీమ్ టీఆర్పీ రేటింగ్స్. అంతే కదండి. ఇప్పుడు ఓటీటీలో ముసలి వాళ్ళు ఎలా చూస్తారండి? అది టీవీలో వస్తేనే ప్రతి ఒక్కరు చూడగలరు కదా. ఆబ్వియస్లీ. సరే సెలబ్రిటీస్ ఎవరు వస్తారు అనుకుంటున్నారండి? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దట్. ఓకే, థ్యాంక్ యూ. Thank you. చాలా క్వశ్చన్స్ అడిగేస్తాను.